హలో నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. రెగ్యులర్ ఉప్మా అనుకుంటున్నారా? కానే కాదు. నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. చేద్దాం రండి. కావలసిన పదార్థాలు: 1 కప్పు ఉప్మా రవ్వ, జీడిపప్పు, కరివేపాకు, తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, హాఫ్ ఇంచు అల్లం ముక్కలు లేదా అల్లం తురుము, ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల ఆయిలు, సరిపడా ఉప్పు, 3 కప్పుల వాటరు, 1 కప్పు పాలు రెడీ చేసి పెట్టుకోండి. పొయ్యి వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కప్పు రవ్వ, 1/4 స్పూన్ జీలకర్ర వేసి సిమ్లో 4 నిమిషాలు వేయించుకుంటే దోరగా అవుతుంది. వేగిన రవ్వను ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నె కొంచెం క్లీన్ చేసుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు వేసుకోవాలి. ఇష్టమైతే మినప్పప్పు 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. 3-4 నిమిషాలు వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగుతాయి. వేగిన తాలింపులో రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు కొలతలతో 3 కప్పుల వాటరు, 1 కప్పు పాలు పోసుకుని మరిగించాలి. ఉప్మా కాస్త పొడిగా కావాలనుకుంటే 2 కప్పుల వాటరు, 1 కప్పు పాలు పోసుకోవచ్చును. సాఫ్ట్గా కావాలంటే నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. వెంటనే ఉప్పు వేసుకోవద్దు, పాలు విరిగిపోతాయి. పాలు మరిగిన తర్వాత రవ్వ సన్నగా పోస్తూ ఉండకట్టకుండా ఆపకుండా బాగా కలుపుకుని 1 టీ స్పూను ఉప్పు వేసుకుని కలిపి మూత పెట్టుకోండి. 4-5 నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. దించే ముందు 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి కలుపుకొని దించుకుంటే వేడి వేడి సాఫ్ట్గా కమ్మటి ఉప్మా రెడీ. ఇది పుట్నాల పొడి, కొబ్బరి చట్నీ, ఆవకాయ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.